న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ కి ఉచ్చు బిగుస్తోంది. బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ BNS 74, 75 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అంటే పోలీసులకి కీలక విషయాలు చెప్పింది బాధితురాలి కుటుంబం. బండి భగీరథ్తో బాలికకు కామన్ ఫ్రెండ్ గారా పరిచయం అయిందట అమ్మాయి. అయితే డిసెంబర్ 31న మోయినాబాద్ ఫామ్ హౌస్ లో మద్యం తాగించి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కూడా ఆ బాధితురాలి కుటుంబం చెప్తోంది. అక్టోబర్లో నానక్రామ్గూడలో తనతో ఉండాలంటూ భగీరథ్ బలవంతం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే భగీరథ్ వేధింపులతో 2 సార్లు బలమరణానికి యత్నించింది ఆ బాధితురాలు. బండి కొడుకు ఇష్యూ పైన RS ప్రవీణ్ కుమార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మాయి ఫ్యామిలీ చాలా రిచ్, బండిని డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు, ఆ కర్మ వాళ్లకు పట్టలేదంటున్నారు RS ప్రవీణ్ కుమార్. బండి సంజయ్ కొడుకు భగీరథ్ శుద్ధపూసేం కాదు, హనీ ట్రాప్ చేయడానికి జేమ్స్ బాండ్ 007 అంతకన్నా కాదు, అతడు ఖైదీ నెంబర్ 786 అంటున్నారు RS ప్రవీణ్ కుమార్. ఇక బాలికకి కేంద్ర మంత్రి కొడుకు భయపడ్డా? అంత సీన్ ఉంటుందా? ఆ బాలికకి ఆయన భయపడతాడా? భయపడి 50,000 రూపాయలు ఇస్తాడా అంటూ RS ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో కొంత ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి సిట్ వేస్తారా, CBIకి సిఫార్సు చేస్తారా? వ్యవహారం పైన ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి RS ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒకసారి RS ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడారో చూద్దాం. అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ బండి సాయి భగీరథ్ కలిసింది. ఎంత ఘోరమయ్యా అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ అమ్మాయితోని చాటింగులు, ఈ అమ్మాయితోని విపరీతంగా మానసికంగా వేధించడం, ఈ అమ్మాయి మీద 3 సార్లు మాకు వస్తున్న సమాచారం. ఒకసారి మొయినాబాద్ ఫామ్ హౌస్లో, ఇంకొకసారి హైదరాబాద్కు ఉత్తర దిశలో ఉండే ఒక కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర బేస్మెంట్ ఏరియాలో, అదేవిధంగా నానక్రామగూడలో కూడా అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. మాకుండే సమాచారం మేరకు ఈ అమ్మాయి తల్లి ఈ ఆధారాలన్నిటితోని నిన్న పేట్ బషీరాబాద్కు అమ్మాయి తల్లి ఇద్దరు పోయినరు. మరి పోలీసుల గుండె ఎందుకు కరగలేదో నాకైతే తెలియదు. 3 సార్లు మొయినాబాద్ ఫామ్ హౌస్లో అయితే డిసెంబర్ 31 నాడు రాత్రి, అంటే ఆ సంవత్సరానికి అదే చివరి రోజు, న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే రాత్రి వాళ్ళు తాగే డ్రింక్లో మత్తుమందు కలిపి ఆ అమ్మాయి మీద అనేది కంప్లైంట్. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? నేను ఇవాళ సైబరాబాద్ పోలీసులను, తెలంగాణ పోలీసులను అడుగుతా ఉన్నా. అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుక, లేకపోతే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉన్నందుక? మీరు ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ అమ్మాయిని పెళ్ళి మైనర్ అయిపోయిన తర్వాత, మేజర్గా అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిండంట సాయి భగీరథ్.